నమస్తే, వెల్కమ్ టు ఇజ్జం టీవీ. ప్రస్తుతం మనం మహేశ్వర నియోజకవర్గం బీజేపీ పార్టీ ఆఫీస్ శ్రీరాములు యాదవ్ గారి దగ్గర ఉన్నాం. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహేశ్వర నియోజకవర్గంలో ప్రధానంగా మనకు గుర్తుకొచ్చి ఇద్దరే. ఒకరు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, మరొకరు శ్రీ అందెల శ్రీరాములు యాదవ్ గారు. మహేశ్వర నియోజకవర్గ ప్రజల అందరికీ సుపరిచితుడు అందెల శ్రీరాములు యాదవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇక్కడ లోకల్గా ప్రధానంగా ఉన్న అంశాల మీద వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. ముందుగా మా ఇజ్జం టీవీ ఛానల్కి మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ భయ్య. అట్లే మీరు మాకుండా థ్యాంక్ యూ అన్న. తప్పకుండా థ్యాంక్ యూ. మహేశ్వర నియోజకవర్గంలో 2 దఫాలుగా మీరు బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఒకసారి 40,000 ఓట్ల పైచిలకు, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 1,00,000 ఓట్ల దాకా సాధించారు. ఈ స్థానంలో బీజేపీ ఇంత స్థాయికి ఎదగడానికి కారణం అందెల శ్రీరాములు యాదవ్ గారే అని అనుకోవచ్చా? అందెల శ్రీరాములు యాదవ్ గారు ఇక్కడ ఉన్న కార్యకర్తల బలం, ఇక్కడ ఉన్న ఓటర్ల కసితోటి, ఇక్కడ ఉన్న మా లీడర్లు అంతా పనిచేసారు కాబట్టి ఆ స్థాయికి. ఓన్లీ అందెల శ్రీరాములు శక్తి ఒక్కరు కాదు, అందెల శ్రీరాములు శక్తి ఉంది. అందరూ మా కార్యకర్తలు, మా కొన్ని లీడర్లు అందరూ కలిస్తేనే ఈ స్థాయికి వచ్చింది. అందరూ కష్టపడి పనిచేసారు, అందరూ ఇష్టంతో పనిచేసారు, ఈ స్థాయికి వచ్చింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారంతటి పాపులారిటీ ఉన్న మాస్ లీడర్ని ఎదుర్కోవాలంటే మీ దగ్గర ఏదైనా ఒక ప్రత్యేకత ఉండాలి. అలాంటి ప్రత్యేకతలు మీ దగ్గర ఏంటి? ఆమె వీక్నెస్ మాకు ప్రత్యేకం. ఎందుకంటే ఆమె పార్టీ మారడం ఒకటి, చెప్పిన హామీలు ఇప్పటివరకు తీర్చబడడం ఒకటి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హోంమంత్రి ఒకటి ఇప్పటివరకు చేయని పనులు ఇప్పటికున్నాయి. అదేవిధంగా ఆమె ఏ పని చెప్పినా ఆ పని చేయదు. ఒకటి చెప్పి దాన్ని డైవర్ట్ చేసుకుంటూ పోతుంది. దాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ మేము కానీ దాన్ని తెర మీద తీసుకొచ్చి ప్రజలకు చెప్పడమే బాధ. ఆమె వీక్నెస్. గత ఎన్నికల్లో మీరు ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంటే ఈ ఓటమికి గల కారణాలు ఏంటని మీరు ఏమైనా విశ్లేషించుకున్నారా? అంటే ప్రధానంగా ఇక్కడ స్థానికంగా అంటే కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, స్థానికంగా ఉన్న నేతలు కానీ మీ గెలుపుకు వాళ్ళు కృషి చేశారా, చేయలేదంటారా? మా వాళ్ళు ప్రతి ఒక్కరు పనిచేసిన వాటి 1,00,000 ఓట్లు వచ్చినాయి. మా వాళ్ళు ప్రతి ఒక్కరు పనిచేసిన వాడు 1,00,000 ఓట్లు వచ్చినాయి. కానీ సబితా ఇంద్రారెడ్డి గారు చేసిన పని ఏంటంటే మా ఫోన్లను ట్యాంపరింగ్ చేయడం. నేను గతంలో ముత్తుకుంటున్నాను, హోంమంత్రి ఉంది, ఆమెకు ఛానల్స్ ఉన్నాయి, ఆమెకు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. నేను మన రఘునందన్ గారు ఇవ్వండి, డీజీపీ గారికి కంప్లైంట్ కూడా ఏం జరిగింది. ఈ రోజు నిజంగా కూడా చూస్తే 1,500 మంది ఫోన్ ట్యాంపరింగ్ చేసిరంటే వీళ్ళు దుర్మార్గం గెలిచినా ఏ విధంగా గెలిచినా చూడండి. ఎందుకంటే మన కదలికల మీద మనం ఎక్కడ కదులుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో చేస్తున్నాం, దాన్ని ఎంబడి వాళ్ళు క్యాచ్ చేసుకోవడం, లేకుంటే ఈ విధంగా మాట్లాడే ప్రతి కదలికల మీద ఫోకస్ చేసి మమ్మల్ని ఎక్కడ మెస్లాకోట, మమ్మల్ని ఎక్కడ కదలనేకోట, అందులో భాగంగా మినిస్టర్ ఉండి అన్ని దొంగోట్లు ఎక్కించుకొని వచ్చి ఆ విధంగా ఒకటి. రెండోది ఏంటంటే ఆమె ప్రతి ఒక్కరికి ఈ రోజు మీరు చూడండి ప్రతి ఒక్కరికి ఏం చేసిందంటే చాలా మందికి ఎవరైనా ఎదురు తిరిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్లాట్లు ఇవ్వడం, గవర్నమెంట్ జాగాలు ఇష్టం ఉన్నట్టు ప్లాట్లు ఇచ్చి ఇష్టం ఉన్నట్టు చేసి ఇవాళ చేతులు ఎత్తేసినాం. ఇవాళ వాళ్ళకి ఏమైనా సర్టిఫికెట్లు ఇచ్చినాం, ఆర్డీఓతో చూపించినాం, కలెక్టర్తో చూపించినా, ఇది ఉండాలి కదా ప్రూఫ్. ఏది లేకుండా జాగాలు చూపించినాం. వాళ్ళందరినీ మబ్బు పెట్టిందంటే అరే మా కుల సంఘానికి జాగా ఇచ్చింది, ఓట్లు లేకపోతే మాకు రావేమో, ఓట్లు వేస్తే మళ్ళీ మాకు వస్తేమని. ఇప్పుడు ఓట్లు వేసి ఆ కారణంలో ఖర్చు వస్తుంది. ఇప్పటివరకు మేము సబితా ఇంద్రారెడ్డి గారు దాని మీద సమాధానం లేదు. ఆ విధంగా గెలిచింది. కానీ ఇలా మేము ప్రజల బలం, ప్రజల విశ్వాసంతో మేము ఇలా 1,00,000 ఓట్లు గెలుచుకున్నాం. మీరు అనుకుంటారు కాబట్టి బలమైన శ్రీరామ్ బలమైన మామూలు క్యాండిడేట్ ఏమి, ప్రజలు బలమైన తీవ్రత, ఎవరు మంచి వ్యక్తి ఎవరు చూసే ఓట్లేస్తారు. మహేశ్వర నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపించిందని సబితా ఇంద్రారెడ్డి గారు అంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? సబితా ఇంద్రారెడ్డి గారు చేసిన అభివృద్ధి గెలిపించిందంటే అందెల శ్రీరాములు గారికి 2018 40,000 వస్తే మళ్ళీ 1,00,000 వచ్చినాయి. మరి 60,000 ఓట్లు అంటే మరి వ్యతిరేకత ఉన్నట్టు, గెలుపొంచుల వరకు మీరు వచ్చారు. ఆమెకు వ్యతిరేకత ఉన్నట్టు కదా, వ్యతిరేకత ఉంటేనే కదా వచ్చి మేము అభివృద్ధి చేయలేదని కదా. నేను నిజం చెప్తున్నాను, గెలవలేదు. ఆమె కూడా మనసాక్షి తెలుసు, నాకు తెలుసు, అంతా తెలుసు. మీలాంటి వాళ్ళు కూడా అంతా తెలుసు. సరే మీరు మీడియా ముందు మాట్లాడకపోవచ్చు ఆమె ఏ విధంగా గెలిచింది, ఏ కథ గెలిచిందో నీకు ఎలాగ చెప్తాను. ఈ టాంపరింగు, ఈ దొంగోట్లు, ఇవన్నీ అరాచకాలు చేసి గెలిచింది. అంతేగాని ఇలా గెలిచింది భారతీయ జనతా పార్టీ. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గెలిచారు, భారతీయ జనతా పార్టీ గెలిచిన ఓటర్లు గెలిచారు. ఇలా గెలిచిందంతా భారతీయ జనతా. దొడ్డిదానే గెలిచావు, సరే స్వాగతిస్తుంటాను కాదన్నా.
మహేశ్వరం నియోజకవర్గం నుంచి చూస్తే ఈ గెలుపోవటంలో పక్కకెడితే బీజేపీ పార్టీలో మీరు ఏ వర్గానికి చెందినవారు? అంటే ఈటల రాజేందర్ గారి వర్గమా లేకపోతే బండి సంజయ్ గారి వర్గమా? ఎందుకంటే గత ఎన్నికల ముందు బీజేపీ నాయకత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేసిన నాయకుల్లో అందుల శ్రీరాములు యాదవ్ కూడా ఉన్నారు, ఒక టాక్ వచ్చింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేనేమో సంతృప్తి చేసిన, నేను ఎక్కడేమో సంతృప్తి నాయకత్వం మీద ఎలాంటి అసంతృప్తి చెందలేదు? అన్న మీకు తెలియని విషయం కూడా చెప్పాలి. ఒక వర్గం అనేది ఉండదు. భారతీయ జనతా పార్టీ వర్గం ఒకటే, కమలాపో గుర్తు వర్గం భారతీయ జనతా పార్టీ వర్గం ఉంటుంది. అందరూ ఒకటే ఏకతాటి మీద కలిసి పనిచేస్తారు, ఏకతాటి ఉంటారు, ఏకతాటి మీద పనిచేస్తారు. మా దగ్గర ఏ వర్గం లేదు, ఎవరి నాయకత్వం నేను ఏ వర్గం కాదు, నేను భారతీయ జనతా పార్టీ వర్గం, నేను అందరి వాడిని. అందరూ శ్రీరాములు అంటే అందరు వాళ్ళు, ఇది కన్ఫామ్. ఇది ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా ఏ వర్గానికి లేదు, ఏం లేదు. కష్టపడి పనిచేయాలి, ఇష్టంతో ముందుకెళ్ళాలి. మొన్న జరిగిన చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపు ఎంతవరకు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాం, మాకు అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, అన్ని సర్వే రిపోర్ట్లు కూడా మాకు అనుకూలంగా ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. మరి ఈ దశలో బీజేపీ గెలుపు సాధ్యమే? ఇక్కడ 100% భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఇక్కడ కొండా విశ్వేశ్వరుడు వ్యక్తిగతంగా మంచోడు, అది నేను కాదు చెప్పింది, రేవంత్ రెడ్డి. విశ్వేశ్వరుడు అన్న వ్యక్తి మంచోడు అని చెప్పింది. అంటే వ్యక్తిగతంగా మంచోడు, కానీ ఆయన ఎంచుకున్న పార్టీ బాగాలేదని ఒక దశలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన చెప్పకనే చెప్పిన, నా పార్టీ మంచిది కానీ చెప్పనీకి ఆయన తీయాల. భారతదేశాన్ని వెళ్తున్న పార్టీ, ప్రపంచ దేశాలు మెచ్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. రేవంత్ రెడ్డి స్టేజ్ మీద కాంగ్రెస్ క్యాండిడేట్ పక్కకు కూర్చోబెట్టుకొని క్యాండిడేట్ విశ్వేశ్వరుడు మంచోడు అనే వ్యక్తి ఆయన చెప్పాడు. అదేవిధంగా కేటీఆర్ ఏం చెప్పాడు అంటే, ఇట్టే పనులు రంజిత్ రెడ్డి నొడగొట్టురు అని చెప్పాడు. అంటే అర్థమైంది, అక్కడ గెలిపేయాల్సింది కొండ విశ్వేశ్వరుడు అని వాళ్ళే ఒప్పుకోరు, గెలిచేది కొండ విశ్వేశ్వరుడే. ఇలా భారీ మీదతో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఇది రాసి పెట్టుకో, జూన్ 4 నాడు మలగాలు నీకు చెప్తా ఇదే విషయం. దీంట్లో ఎలాంటి లేదు, అన్ని పార్టీలే తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రధాన పార్టీ నుంచి తీసుకున్నా కానీ, ఎలాంటి నియోజకవర్గంలో అయినా కానీ పోటీ చేయాలంటే బలంగా ఆర్థికంగా డెవలప్ అయి ఉండాలి. మీరు ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ఆర్థికంగా ఎదగడమే కాకుండా ఒక సబితా ఇంద్రారెడ్డి గారి ఒక పెద్ద నాయకులను మీరు ఎదుర్కొంటున్నారు. ఇదంతా మీకు ఎలా సాధ్యమైంది అసలు? ఇలా సార్ మా కార్యకర్తలు బలం అని చెప్తే కదా, మరి పుట్టి ఆర్థికంగా కానీ నేను పార్టీ పరంగా వస్తే నేను పుట్టి పెరిగింది భారతీయ జనతా పార్టీ. మీరు మొదటి నుంచి మేము భారతీయ జనతా పార్టీ. మాకు నెక్కరేసి తిరుగుతున్నప్పుడు మాకు ఎమ్మెల్యే ఇంద్రసేన రెడ్డి గారు ఉంటాడు మలక్పేట కాన్స్టిట్యూన్సీ. మేము ఉంటుంది అప్పటి నుంచి మాకు తెలివి వచ్చేసరికి మేము భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుతున్నాం. మేము ఓల్డ్ సిటీలో పాలు పోసినాం, ఓల్డ్ సిటీ హరాచకాలు చూసినాం. అక్కడ ఉన్న మేము పాలు పోస్తే మమ్మల్ని ఏ విధంగా కొట్టిరో, మా పాలు తీసుకోకపోతే ఏ విధంగా మర్డర్ చేసిరో, ప్రయాణించుకుంటే ఏ విధంగా చేసిరో, ఆ బాధలు భరించినాం, ఆ బాధను తెలిసినాం, ఆ నొప్పి తెలిసినాం. మేము భారతీయ జనతా పార్టీ మాకు ఏ విధంగా సపోర్ట్ ఉంది, మేము భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కష్టపడడం, ఆ విధంగా ఎదుర్కొంటూ వచ్చాం. ఇలా అందరు శ్రీరాములు ఆటోమేటిక్ వచ్చినాడు కాదు, అందరు శ్రీరాములు రాత్రి వచ్చినాడు కాదు. భారతీయ జనతా పార్టీ పుట్టి పెరిగిన బిడ్డగా, భారతీయ జనతా పార్టీ కష్టపడిన బిడ్డగా నాకు అవకాశం వచ్చింది, పోరాడుతున్నాను. సబితా ఇంద్రారెడ్డి గారికి వాళ్ళ భర్త బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, మాకు ఆస్తి ఉండొచ్చు, మేము అది చూసుకుంటాం. మా కార్యకర్తలు మా బలం మీతోనే వస్తాం. ఇప్పుడు ఆర్థికంగా అనుకుంటే కేసీఆర్ మొత్తం సీఎం కావాలి. ఇన్ని ట్యాంపరింగ్ చేసి ఇన్ని డబ్బులు ఖర్చు ప్రజల్లో ఒకసారి వచ్చినాక ఎంత పెద్ద నాయకుడైనా ఎంత పెద్ద లీడర్ అయినా ప్రజల కింద ఏం చెప్తే అది విశ్వాసం చేయాల్సింది. ఆ విధంగా మేము ముందుకు వస్తాం. మోడీ ఛాయ్ వాలా, నేను దూద్ వాలా అని మీరు చాలాసార్లు పదే చెప్పారు. దూద్ వాలా అనే మీరు ఇలా ఇంత సంపాదించడానికి ఎలా సాధ్యమైంది? అన్న దూదువాల అంటే నేను పుట్టక ముందే మా ఇంట్లో పాలు ఫస్ట్ వాళ్ళు, నేను పుట్టక ముందే ఆ పాలు మిగడ నేను కూడా బతికినాను. ఫస్ట్ అది నేను పుట్టక ముందు మా ఇంట్లో పాలు. మాకు మేకలు ఉన్నప్పటికీ మాకు వ్యవసాయం ఉంది. మాకు ఫస్ట్ నుంచి మేము ఆర్థికంగా ఇంత ఉన్నాం. మరి మైనస్ ఉన్నాం కాదు, మరి హప్పరాను మామూలుగా ఉన్నాం. తర్వాత నేను బిజినెస్లోకి వచ్చినాక కొంచెం మంచిగా అయినాం. బిజినెస్లోకి వచ్చినాక మంచిగా అయిన తర్వాత నేను అప్పుడు పార్టీని ఒకటి అడిగితే టికెట్ పోయి అడిగితే వాళ్ళు గౌరవించి అందుకైనా మంచి మన పిల్లగాడు టికెట్ ఇచ్చారు. ఆ విధంగా పార్టీకి పనిచేసుకుని వస్తాం. ఎదగడానికి ఏముంటుందన్నా, మనం కష్టపడితే ఇష్టంతో పని చేసుకుంటే ఏదైనా సాధ్యం. మన కష్టం మనం చేసుకుంటూ పోతున్నాం. చూస్తుంటాడు. ఎన్నికల ముందు మీ మీద మీ బిజినెస్ పార్ట్నర్స్ మీద ఐటీ దాడులు జరిగినాయి. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? బిజినెస్ దాని మీద వాడడం, అది ఐటీ చూడడం అంటే రాజకీయంగా జరిగినాయి అనుకోవచ్చా? నేను రాజకీయం జరిగింది ఏమనుకోవట్లేదు. అంటే రాజకీయంగా లేదు, అది కామన్ గా నడుస్తుంటది. మా మిస్సెస్ అన్న పార్ట్నర్ వాళ్ళ మీద నడిచింది. దానికి చూపించినాం, అన్ని లెక్కలు చూసినాం.
ఏదైనా నడుస్తుంది లెక్క. రైట్ వస్తే ఉంది, ఎవరు వస్తే ఉందా సూచించడానికి మొహమాట లేదు కదా. సూచించాల్సింది మన బాధ్యత అయితే సూచించాల్సింది కదా. ఏదైనా నేనున్నా, నువ్వున్నా, ఇంకోటి ఉన్నా, మా కంపెనీ నీ కంపెనీ ఏదైనా సూచించాల్సిన బాధ్యత మనదా కదా. మనం సూచించాల్సింది సూచించేసాం, దానికి మొహమాట మీద భయం ఎందుకు. ఓకే, సపోజ్ గా సబితా ఇంద్రారెడ్డి గారు బీజేపీలోకి రావాలని అనుకుంటే వస్తే బీజేపీ నాయకత్వం స్వాగతిస్తుందా? ఒకవేళ అలా జరిగితే అద్దెల శ్రీరాములు యాదవ్ పరిస్థితి? భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏది తీసుకుని దానికి కమిట్మెంట్ ఉండే క్యాండిడేట్ లో మేము భారతీయ జనతా పార్టీకి పనిచేయమని చెప్తే పనిచేస్తాం. ఎవరు వస్తే ఎందుకు వస్తున్న అడుగుతున్నాం కాదు, పార్టీకి ఎవరు అవసరం ఉంటే వాళ్ళు పార్టీ తీసుకుంటుంది. ఆమె వస్తా అంటే పార్టీ తీసుకుంటే, పార్టీకి అవసరం తీసుకుంటే సంతోషం. లేదా ఆ ముస్తా మన పార్టీకి నష్టమవుతుంది అన్నప్పుడు వద్దనుకున్న సంతోషం. అది పార్టీ డిసైడ్ చేస్తుంది. ఆ ముస్తా లాభం అనుకుందాకో తీసుకుంటుంది. ఆ ముస్తా నిజంగా మైనస్ అయ్యి 2 సార్లు 3 సార్లు అన్ని అరాచకాలు చేసింది, ఇటు నా కార్యకర్తలు కొట్టించింది, ఇటు నా కార్యకర్తల ఇబ్బంది పెట్టింది, భారతీయ జనతా పార్టీ ఏదో కూడా చేసింది అని పార్టీ డిసైడ్ చేస్తే రాదు. బహుశా భారతీయ జనతా పార్టీకి ఆమెకు ఐడియాలజీ చాలా ఆపోజిట్. ఎందుకంటే ఆమె ఎంఐఎం కోటలో ఉన్నామే, అసలు ఓవైస్తోటి కోమలో బతికినామే, ఇలా అసలు ఓవైస్తో కలిసి బిజినెస్ చేస్తున్నామే. మొన్న గెలిచింది కూడా అసలు ఓవైస్తోటే. మొన్న అసలు ఓవైస్ వచ్చి మన మహేశ్వరం నియోజకవర్గంలో జల్పేల్ మున్సిపాలిటీ వచ్చి మీటింగ్ పెట్టి అందరిని కలిసి సబితా ఇంద్రారెడ్డి గారికి ఓటేమని చెప్పాడు. ఎక్కడ కూడా ఏ అసెంబ్లీ పోకుండా ఈ అసెంబ్లీలో వచ్చి అసదుద్దీన్ ఓవైసీ వచ్చి మీటింగ్ పెట్టి ఓటేపించాడు. ఎందుకు 119 కాన్స్టిట్యూన్స్ లో ఆయన నిలబడి 7 కాన్స్టిట్యూన్స్ తప్ప ఓన్లీ మహేశ్వరం మీదకి వచ్చాడు. సబితా ఇంద్రారెడ్డితో ఆమెకు లాలోజీ, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్. ఆమె ఎంఐఎం కోట, ఆమె ఎంఐఎం ఫ్లెక్సీ వేసుకుని వచ్చింది. ఇది భారతీయ జనతా ఓట్లతోటి గెలిచింది 100% కదా, దానికి డౌట్ ఏముంది. ఆమె పార్టీ ఆఫీస్ తెడిచి అసలు ఫోటో పెట్టుకుంది, ఆ ఫోటో పెట్టుకుంది. అవన్నీ నేను చెప్తూ లాస్ట్ 10 నామినేషన్ రేపు మూసాన రోజు అసలు తీసుకొచ్చి మనమంతా మైనారిటీ అంతా ఒక దిక్కేయాలి, ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, అమిత్ షా నరేంద్ర మోడీ గారు గెలవాల్సి వస్తుంది, ఉడగొట్టాలని మీటింగ్ పెట్టాడు ఆయన కదా. ఇవాళ అట్లాంటి రోజు మా పార్టీలోకి వస్తుందంటే మా పార్టీ అంతే ఆశామాష ఒప్పుకోదు. పార్టీ డిసైడ్ చేస్తుంది. నిజంగా కూడా మేము పార్టీకి అవసరం ఉంది అనుకుంటే ఆమె వెల్కమ్. నేను ఏం దాంట్లో వ్యతిరేకిస్తున్నాం. మేము పార్టీకి కట్టుబడి ఉంటాం, పార్టీ పని చెప్తే ఉంటాం. ఈ 150 రోజుల పరిపాలనలో అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి మీ అభిప్రాయం ఎలా ఉండబోతుంది? అంటే ఎలా ఉంది అనుకుంటున్నారు? గతంలో మీరు కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాలన చూశారు. ఈ ఇద్దరు సీఎంలో ఎవరు బెటర్ అనుకుంటున్నారు? అన్న కేసీఆర్ ఏమో ఒక రకంగా పరిపాలించాడు, మంచి మాటలు చెప్పి గ్యాడ మాటలు చెప్పి తెలంగాణ సెంటిమెంట్ తో వాడుకుంటూ వచ్చాడు. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏం చేస్తున్నారంటే శాతగాని హామీలను ఇచ్చేసి టకాటక హామీలను ఇచ్చి ఇలా హామీలు నెరవేర్చలేక ఇబ్బంది పడుతుంది. ఇది నిజం కదా. డిసెంబర్ 9 నాడు రైతుకు రుణమాఫీ చేస్తాడు, చేసిన అనుకోరు. రైతులకు బోనస్ ఇస్తాడు, సన్నోట్లకి ఇస్తా, దొడ్డోట్లకి అని మనం మెలకబెట్టుకొస్తాడు. అంటే కొన్ని ఎలక్షన్స్ కోడ్ వల్ల కూడా లేట్ అవుతుంది అన్నట్టు కూడా డిసెంబర్ 9 పోయింది. మరి ఏ డిసెంబర్ 9 అన్న అది దీపైన డిసెంబర్ 9 ఇవాళ పోయి తీసుకోని నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా డిసెంబర్ 9 మళ్ళీ తీసుకోన్నాడు అన్నాడా లేదా? మళ్ళీ నువ్వు ఎలక్షన్ పోయి నువ్వే ఎక్కేసుకోవాలి, ఏం చేయాలి? ఇంత మంచి నువ్వే వేసుకోవచ్చు, ఏం చేయాలి? ఆయన చెప్పిన హామీలే అన్న. ఇలా రైతు రుణమాఫీ అన్నాడు, ఎటు పోయిందన్నా? వాళ్ళు 10,000 ఇస్తే 15,000 ఇస్తారు రైతు బంధు అన్నాడు. ఎక్కడ పోయిందన్నా? రైతులకు కూలీలకు ఇస్తాడు, రైతు బోనస్ ఇస్తాడు, ఆడపిల్ల స్కూటీలు ఇస్తాడు. ఎన్నో మాయమాటలు చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కినాక చూద్దామని గద్దెనెక్కుతున్నాడు. ఆయన రేవంత్ రెడ్డి గారు మాటలు చెప్పి ఏదో అంత ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏది మాట్లాడి నడుస్తుందన్నా. అధికారానికి వచ్చినప్పుడు దాన్ని అమలు పరిచే విధంగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. అది కనిపించలేదు. మన పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రజలకు బలంగా తీసుకెళ్లారా? మరి అదే ఇవన్నీ కనిపించినాయి. నువ్వు చెప్తున్న ఈ 6 నెలల పరిపాలన రేపు జూన్ 4 నాడు క్లియర్ గా తేటం అయిపోతుంది. భారతీయ జనతా పార్టీ భారీ మేయర్తో గెలవబోతుంది. ఎక్కువ సీట్లతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ గెలుస్తుంది. సార్ స్థానికంగా పరిశీలిస్తే మీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఫ్యాబ్ సిటీ గురించి ఆలోచిస్తే ఇక్కడ గత ప్రభుత్వంలో చాలా కంపెనీలు ఇక్కడ పెడుతున్నాము, వీటి వల్ల స్థానికంగా ఉన్న యువకులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. ఆ చెప్పింది పూర్తి స్థాయిలో చేయలేకపోయిందని చెప్పి మీరు పలుమార్లు ప్రభుత్వాన్ని విమర్శించారు, పోరాటాలు కూడా చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెంచేలా మీరేమన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సంప్రదించే అవకాశం ఉందా? వీటి మీద మళ్ళీ ఏమైనా పోరాటాలు చేసే అవకాశం ఉందా? కొద్దిగా టైం ఇవ్వాలి, ఎందుకంటే కొత్తగా వచ్చింది. 6 నెలలు టైం ఇవ్వాలని ఒకే వస్తున్నాం. చూద్దాం. స్థానికంగా గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇవ్వాలని మేము చాలాసార్లు పోరాడాం. చాలాసార్లు సబితా రెడ్డి గారిని కూడా ప్రశ్నించాం, వాళ్ళు పట్టించుకోలే. ఈసారి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఏం చేస్తారో చూద్దాం. ఒక 6 నెలలు టైం ఇద్దాం. ఎలక్షన్ తర్వాత దాని మీద ప్రణాళిక ఉంటే ఇందాక కోడ్ గీడు ఉందని
దాని తర్వాత ఏం చూద్దాం. దానికంటే బిఫోర్ ఏంటంటే ఆయన ఫార్మాసిటీ ఎత్తేస్తాను మాట ఎప్పుడు, ఫార్మాసిటీ చూస్తారు మాట ఎప్పుడు, దాని మీద ఆయనకే క్లారిటీ. రేవంత్ రెడ్డి గారు సీఎం కాగానే నేను ఫార్మాసిటీ ఎత్తేస్తున్నా అన్నాడు. మళ్ళీ 4 రోజుల తర్వాత తెచ్చిన ఫార్మాసిటీ వస్తున్నాం మళ్ళీ అంటాడు. అది ఏదో ఆయనకే క్లారిటీ. సరే ఆయన తొందరగా పడుతుంది, చూద్దాం, ఒక 4 రోజులు టైం ఇద్దాం. చాలా మంది మీలాంటి కొత్తగా వచ్చింది కదా, మరి ఎందుకు ఇబ్బంది పెట్టారని ఓ 6 నెలలు ఆగుదాం. 6 నెలల తర్వాత నిజంగా కూడా పరిపాలన చేస్తే సంతోషం, నిజంగా మంచిగా చేస్తున్నాం, గత ప్రభుత్వం కూడా మంచిగా చేస్తున్నాం, ఇంకా మెరుగు చేసుకోవాల్సిన బాధ్యత అని చెప్పగలుగుతాం. లేదు ఈయన ఇంకా ఆ ప్రభుత్వం కంటే అన్యాయం చేసి ఇలా ప్రజలను ఏదో మోసం చేసుకోకపోతే ఊకునేది కాదు. భారతీయ జనతా పార్టీ పోరాటాలకు ఇంకా పోయేది కాదు, పోరాడుతూ ఉంటాం. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫార్మాసిటీ గురించి గత ప్రభుత్వం ఈ భూమి సేకరణ చేసినప్పుడు కానీ చాలా మంది పేద ప్రజలు భూములు కోల్పోయారు. అయితే వాళ్ళకు కూడా సరైన న్యాయం జరగలేదు. వాళ్ళకి ఎక్కడ అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రభుత్వం నుంచి సరిగా అందలేదు అన్నట్టే. వీటి గురించి కూడా అంటే ఈ పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తారా? అంటే మొన్న మీరు అంటే గత ప్రభుత్వం మీద కూడా మాజీ మంత్రి సబితాయింద్ర రెడ్డి కూడా చాలా మటుకు పోరాటం చేశారు, విమర్శించారు. మరి వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందా, లేకపోతే జరగకపోతే దీన్ని మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఏమైనా కోరడం జరుగుతుంది? అన్న, మేము గతంలో పోరాడిన మాట వాస్తవం. మేము కానీ, నేను కానీ, మా జిల్లా అధ్యక్షుడు పక్క నరసింహుడు కానీ, ఆచార్యన కానీ, అదే కాంగ్రెస్ పార్టీలో కోదండరామరెడ్డి గారి, వీళ్ళందరూ పోరాడిన వాళ్ళమే. ఇప్పుడు వాళ్ళు వచ్చిర్రు, అందుకే టైం ఇస్తాం. వాళ్ళకు సమస్య తెలిసిన వాళ్ళు ఒక 6 నెలల తర్వాత వాళ్ళ సమస్య తీరుస్తారా తీరువరా? మేము పోరాటం చేసినప్పుడు వాళ్ళు వచ్చి పోరాడలే కదా, కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు మేము కలిసి పోరాడే ఉండే కదా. వాళ్ళకి తెలుసు అనుకుంటున్నాము. దాని మీద క్లారిటీ ఇంకా రేవంత్ రెడ్డి గారికి రానట్టుంది. ప్రణాళిక కమిటీ వేస్తాడా, మరి ఆయనకు ఉందా, ఏదో ఒక 6-2 నెలల తర్వాత ఆయన కొంచెం ఏం చేస్తాడో దాన్ని బట్టి ప్రజలకు న్యాయం జరగకపోతే, రైతులకు న్యాయం జరగకపోతే దాని మీద ఏ విధంగా పోరాడాలి, ఏ విధంగా దాన్ని చూసుకోవాలి, నిజంగా ప్రజలకు పోరాడితే ఏ విధంగా సాధించాలో భారతీయ జనతా పార్టీ దాని మీద పోరాడతాం. మీ నియోజకవర్గ పరిధిలో సబితా ఇంద్రారెడ్డి గారి మీద, వారి అనుచరుల మీద మీరు పదే చాలా మటుకు మీడియా ముఖంగా ఇక్కడ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిజంగా వాటికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా, లేక ఇది రాజకీయ ఆరోపణలేనా? నవీన్ రెడ్డి, మీరు యాద పెట్టుకోరు, మొన్న అల్మాస్ కూడా మున్సిపల్ ఆఫీస్ కాడికి వచ్చి మొత్తం కాలనీ ప్రెసిడెంట్ కాలనీ వాళ్ళు వచ్చి ధర్నా చేస్తుంది. మా స్థానిక మా భూములు కబ్జా అయింది, మా పార్క్ అని కబ్జా అయింది, దీనిని ఎవరు కబ్జా చేసారు వాళ్ళు చెప్పొద్దు. పేరు నేను చెప్తున్నా, పేరుతో చెప్పాలి, పెద్దోళ్ళు వాళ్ళని చెప్పుకోవడం నాకు నేను చిన్నగా అయిపోతున్నాను. పేరు చెప్తుంటే ప్రజల వచ్చి బయట రోడ్ అయితే చెప్తున్నారు కదా, మున్సిపల్ ఆఫీస్ కాడికి వచ్చి చెప్తున్నారంటే ఎవరు దాన్ని తెలియదా? నీకు తెలియదా, నాకు తెలియదా? దాని ఇంకా ఎవరు తెలియదా? ఇవన్నిటినీ ప్రతి ఒక్కరు తెలుసు. ఇక్కడ ఆ అనుచరులే కాకుండా వాళ్ళు కూడా కబ్జా చేసినాయి, వాళ్ళు కబ్జా చేసినాయి, వాళ్ళు చేసినాయి. దాన్ని ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూద్దాం. సబితా ఇంద్రారెడ్డి గారి చీటా బయట పెడతా కాంగ్రెస్ పార్టీ పెట్టదా? చూసిన తర్వాత ఇక్కడ వచ్చిన పోటీ చేసిన పెద్ద మనిషి ఉన్నాడు, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళు ఏం చేస్తారో చూసిన తర్వాత ఒక 6 నెలల తర్వాత ఏంటంటే సబితా ఇంద్రారెడ్డి వేరు, రేవంత్ రెడ్డి వేరు అంటారు. ఇద్దరు ఒకటే అని నేను నాకు గతంలో కూడా తెలిసి ఇప్పుడు కూడా చెప్తున్నా. రాబోయే రోజు కూడా ఇద్దరు ఒకటి ఇద్దరు. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూలో చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కార్తీక రెడ్డి ఇద్దరు మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్, కలిసిమెలిసి ఉండవు. ఆమె మీద నిర్ణయం తీసుకుంటే నేను చంద్రబాబు చెప్పినా నేను బయట ఉంటానా, మీరు నిర్ణయం తీసుకుని నాకు తెలియదు అన్నాడు. ఈమె కూడా మా రేవంత్, ఈయన కూడా అన్నాడు, మా రేవంత్ అన్నదాన్ని మేము మంచిగా ఉంటాం, రాజశేఖర్ అంటే నన్ను నూరుకున్నాను అన్నారు. ఇద్దరు కలిసిమెలిసి మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఈ రోజు అదే విధంగా గుర్రు, నేను అదే చెప్తున్నా. అందుకని ఒక 6 నెలలు ఓకే కదా, తొందర పడద్దు, ముందు ఊసిన కోయలేమంటారు చూడ టైప్ కాబట్టి 4 ఓకే కదా, తర్వాత ఏమేమి కావాలో అని తీస్తారు ఒకటమ్మా. చివరిగా మా ఎజెంట్ టీవీ తరఫున మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ మీకు 2 సార్లు అవకాశం ఇచ్చింది, ఓడిపోయారు. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఇదే నియోజకవర్గంలో అందెల శ్రీరాములు యాదవ్ గారికి అవకాశం వస్తుందా? భారతీయ జనతా పార్టీ ఈ అవకాశం ఇస్తే అవకాశం పనిచేస్తారు. రేపు నన్ను వై శ్రీరాములు మళ్ళీ ఇలా వాడమంటే ఇలా వాడతా. వద్దు తమ్మి నువ్వు ఆగు, నువ్వు పార్టీకి పనిచేయండి, పార్టీకి పనిచేస్తాం. లేదు నువ్వు పోయి కాన్సెస్ పనిచేయమంటే పనిచేస్తున్నాం. మేము టికెట్ ఆశించు, రేపు పొద్దున ఏదో ఆశిస్తున్నాం కన్నా పోరాటం చేసుకుంటూ పోవాలి, పని చేసుకుంటూ పోవాలి, ప్రజలకు న్యాయం చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు వెళ్ళాక ఇప్పుడు మహేష్ అంటే గుర్తొచ్చే 2 పేర్లని, ఆ గుర్తింపు సరిపోవాలి, గెలవాలని ఏం లేదు. ప్రజల మనోభావాలు తెలుసుకోవడం చాలు, ప్రజల మధ్యలో ఉంటే చాలు. మేము అభివృద్ధి కోరుకుంటాం, కానీ ఏదో అధికారం తీసుకొచ్చి మేము ఏదో అధికారం చేయాలి కాదు, ప్రజలకు న్యాయం చేయాలి. అధికారం వస్తే ప్రజలకు కొంచెం సేవ చేస్తాం. ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఈ విధంగా చేయొచ్చు కదా అనేది ఒక గుర్తింపు వస్తుంది. మేము నల్లూరు ఇంద్రసేనరెడ్డి గారు ఉన్నప్పుడు చూసినాం మా ఏరియా ప్రాంతాల్లో. అప్పటి నుంచి ఇప్పుడు ఈ ఏరియాలో భారతీయ జనతా పార్టీ గెలవలేదు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న తరానికి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఏ విధంగా పనిచేస్తారు అవి ఏంటనే చూపించాలని తపనతో పనిచేసుకోవాల్సిన. ఇక్కడ మా భూములు పోతున్నాయి, మా ప్రాంతం భూములు దోసుకొని వేరే వాళ్ళు పోతున్నారు,
మా ప్రాంతంలో ఉన్న ఆర్థిక ఆందోళన తీసుకొని వేరే కాన్సెస్ పెడతారు. మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. ఇవాళ మాకు ఇంత పెద్ద డెవలప్మెంట్ అందరూ వచ్చి ఇల్లు కట్టుకుంటుండే డెవలప్మెంట్ లేక రోడ్డు లేక 150 ఫీట్ల రోడ్ సబితా ఇంద్రారెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రపతి జయపాల్ రెడ్డి ఇద్దరు మినిస్టర్ చెప్తే హోమ్ మినిస్టర్ చెప్తే ఇప్పుడు రోడ్ చేశాట కాదు. ఈ రోజు నిజంగా మీరు టీవీ తాగడం పోయి సబితా ఇంద్రారెడ్డి గారు కానీ అసలు ఈ రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్ చెప్పే ధైర్యం ఉందా అమ్మా అని అడగండి. ఎందుకు చేస్తారో అని అడగండి. చేయది అంటే ఇక్కడ ఉన్న లీడర్షిప్ ఎదిగితే ఆ రోడ్లు పెద్దగా అయితే ఇక్కడ ఉన్న భూములో లేకపోతే ఇక్కడ ఉన్న ప్లాట్లకు ఇల్లు రేట్లు వస్తే అందరు లీడర్ అవుతారు, అందరూ పెత్తనం చేస్తారు. ఆమె ఇక్కడ ఉన్న వాళ్ళు ఎదగనేదని ఒక ప్లాన్ తోటి వచ్చింది. ఇది పదే చెప్తున్నాం. ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి రాకముందు ఇక్కడ ఉన్న చెరువులు ఎన్ని, ఈ రోజు చెరువులు ఎన్ని, దీన్ని ఇంకా ఓటు దోసుకుండు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉంటాయి. నువ్వు 2009లో పోటీ చేసావు కదా, అంతకుముందు వదిలేసి 2009 నుంచి పవర్కి ఏమైంది ఇప్పుడు దీన్ని చెప్పమనే అవుతున్నాం. సరే ఆమె ఎమ్మెల్యే ఉంది, అవతల ముఖ్యమంత్రులు, ఈమె వేరా ఆమె వేరా, ఇప్పుడు ఏంటంటే తెలుస్తుంది కదా. 4 రోజులు ఓకే కదా, సంతోషిస్తాం. 6 నెలల తర్వాత ఏంటో చేద్దాం. మేము ముందే ఊరుకులాడి పనిచేస్తాం కదా. ఏదైనా అవకాశం చదువుకోనికి ఇవ్వాలి. అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సబితా ఇంద్రారెడ్డి గారు గతం చేసిన తప్పులు చేయకుండా ప్రజలకు న్యాయం చేసే విధంగా పోవాలి, ప్రజలకు న్యాయం జరిగే విధంగా పోవాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో బీజేపీ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో మెజార్టీ ఎంత వస్తుందని ఆశిస్తున్నారు? మంచి మెజార్టీ వస్తుందన్న, ఊహించని మెజార్టీ చెవెళ్ళు వస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువ సీట్లు గెలిచేది భారతీయ జనతా పార్టీ. ఎక్కువ సీట్లు గెలిచేది భారతీయ జనతా పార్టీ. ఇది రాసి పెట్టుకోండి. తక్కువ అయితే లేవు. ఎక్కువ సీట్లు గెలిచేది భారతీయ జనతా పార్టీ. మొదటిసారిలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మా ఇజం టీవీకి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. మీ టీవీ కూడా ముందుకు పోవాలని, మీలాంటి వాళ్ళు ఇంకా ఎదగాలని, మీరు కూడా ప్రజలకు వద్ద ప్రశ్నించే గొంతులాగా ఉండాలని, ఏదైనా తప్పు జరిగితే ఇటు కూడా బయట తీసి నిజం చూపించాలని కోరుకుంటాం. నమస్కారం. థ్యాంక్ యూ.